గుజరాత్ నుంచి డీల్ రావడంతోనే తన సోదరుడు మొయినుద్దీన్ విషపూరిత రెసిన్ తయారు చేసినట్లు ఫారూఖీ తెలిపారు. మొయినుద్దీన్ను గుజరాత్ ఏటీఎస్ పోలీసులు రిమాండ్లోకి తీసుకున్నట్లు ఫారూఖీ ధృవీకరించారు. 2013లో చైనాలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన మొయినుద్దీన్ ప్రస్తుతం ఆన్లైన్లో డాక్టర్ సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. గుజరాత్ డీల్ ప్రకారమే రెసిన్ తయారు చేసిన మొయినుద్దీన్ వారికి ఆ పదార్థాన్ని అందించి డబ్బులు తీసుకునే క్రమంలో పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఫారూఖీ చెప్పారు. మొయినుద్దీన్ ఇంటి నుంచి రెసిన్ పల్ప్, కోల్డ్ ప్రెషర్ మిషన్లను పోలీసులు సీజ్ చేసినట్లు చెప్తున్న ఫారూఖీతో మా ప్రతినిధి రత్న ఫేస్ టు ఫేస్. ఉగ్రకుట్రకు ప్లాన్ చేశారంటూ డాక్టర్ మొయినుద్దీన్ను గుజరాత్ ఏటీఎస్ పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఏటీఎస్ అదుపులో ఉన్నారు. మరి అసలు మొయినుద్దీన్ ఏం చేస్తుంటారు, ఆయనను ఏటీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం వెనకాల కారణాలేంటి, ఆయన ఏ రకమైనటువంటి పథక రచన చేశారు, పూర్తి విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం ఈ డీటెయిల్స్కు సంబంధించి మనతో మాట్లాడడానికి మొయినుద్దీన్ సోదరుడు ఫారూఖీ ఉన్నారు. బ్రదర్ చెప్పండి, అసలు మొయినుద్దీన్ను ఎప్పుడు వచ్చి గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లారని తెలుస్తుంది. మీకు అంతకంటే ముందు ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో అసలు ఏం చెప్తారు? నాకు ఇప్పుడు దాకా ఏం ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే, నేను సాటర్డే చదవడానికి మదర్సాకి వెళ్ళిన అప్పుడు 10:45 కల్లా లోపలికి అది కాల్ వచ్చింది ఏటీఎస్ టీం నుంచి, మీ పెద్ద అన్న పేరెంట్ అని. నేను డాక్టర్ సయ్యద్ అహ్మద్ అని చెప్పా. అయితే అను కన్ఫర్మ్, మీ అన్నయ్య మా రిమాండ్లో ఉన్నారు, మీరు మాట్లాడతారా అని అడిగారు. నేను ఇది ఫ్రాడ్ కాల్ అనుకొని, డిజిటల్ ఫ్రాడ్ వస్తున్నాయి కదా అదే అనుకొని మాట్లాడతా అని చెప్పిన. అయితే వాళ్ళు మాట్లాడించారు. మాట్లాడిన తర్వాత నాకు కూడా కన్ఫర్మ్ అయింది మా అన్నయ్య అని. ఎందుకు అక్కడ వెళ్ళారు, మీకు ఎందుకు ఇది రిమాండ్లో పెట్టారు అని అడిగితే చెప్పారు, నాకు ఇక్కడ బిజినెస్ డీల్ అని పిలిచి ఇక్కడ నాకు ఇరికించేశారు అని చెప్పారు. మీ బ్రదర్ చెప్పారు? అవును. మీ బ్రదర్కు సంబంధించి కూడా అనేక విషయాలు అనేవి యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ నుంచి కావచ్చు, లేకపోతే ప్రస్తుతం ఒక టెర్రరిస్ట్ కుట్రకు ప్లాన్ చేశారన్నటువంటి విషయాలు అనేవి తెలుస్తూ ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి అసలు ఆయన ఏం చేస్తుంటారు, ఇందులో ఈ వ్యవహారాలకు సంబంధించి మీకున్న ఐడియా ఏంటి? మా అన్న ఏమో బేసికల్లీ డాక్టర్. 2007 నుంచి 13 వరకు ఎంబీబీఎస్ చైనాలో చదివి తర్వాత ఇక్కడ వచ్చి యాజ్ ఎ డాక్టర్ సర్వ్ చేశారు. కరోనాలో కూడా వెళ్ళి హాస్పిటల్స్లోనే చేశారు. ఇప్పుడేమో 4 సంవత్సరాల నుంచి ఇక్కడ ఆన్లైన్ జాబ్ చేస్తున్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ చెప్తారు కదా అది చేస్తున్నారు. కానీ బిజినెస్ అని ఎన్నో సంవత్సరాల నుంచే చెప్తూవారు, నాకు బిజినెస్ అంటే ఇష్టం, అందరికీ బిజినెస్ చేయాలి అని చెప్పేవారు. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఇది బిజినెస్ అని జ్యూస్ పాయింట్ రెస్టారెంట్లో పార్ట్నర్షిప్ అని తీసుకున్నారు. దాని లోపలే ఇదే మధ్యలో ఇది ఇంకొక బిజినెస్ కాల్ వచ్చిందంట గుజరాత్ నుంచి. అయితే డీల్ వాళ్ళు ఇచ్చారు, బిజినెస్ డీల్. ఈయన ఏమో యాక్సెప్ట్ చేసుకున్నారు. అది వాళ్ళు చెప్పారనుకుంటా, ఇది రైజిన్ అది అని వాళ్ళు ప్రొసీజర్ చెప్పారనుకుంటా. ఇది మీకు ప్రాజెక్ట్, ఇది చేస్తే మనం మీకు పేమెంట్ ఇస్తామని. అన్న ఏమో లాస్ట్ వెడ్నెస్డే అది ఏదో ప్రాజెక్ట్ ఏదో సామాగ్రి ఇక్కడ నుంచి అక్కడ తీసుకొని వెళ్ళి పేమెంట్ తీసుకోవాలన్న అప్పుడు టైంకి వాళ్ళు ఏమో పేమెంట్ బ్యాగ్ అని కార్లో పెట్టారంట. ఏంటి ఇది బ్యాగ్లో అంటే, పేమెంట్ ఎక్కడ అంటే ఈ బ్యాగ్లో మీ పేమెంట్ ఉంది అని చెప్పారంట. అయితే బ్యాగ్లో చూస్తే ప్యాక్స్ ఉన్నాయంట. ఇది ప్యాక్ కవర్డ్ ఉందని కొంచెం అది వచ్చింది, కానీ ఏదో బిజినెసే కానీ పెట్టుకొని వాళ్ళు. మా అన్న కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడ ఏటీఎస్ టీం వచ్చి స్టాప్ చేసి, మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీ దగ్గర ఏదో ఇల్లీగల్ ఉందని చెక్కింగ్ చేయాలంటే చేసుకోండి అని చెప్తే, చెక్కింగ్ చేసిన తర్వాత అక్కడ ప్యాక్స్ ఓపెన్ చేస్తే దానిలో ఇల్లీగల్ ఇది గన్స్, బుల్లెట్స్ అది మొత్తం అన్నకి కూడా అప్పుడే కనిపించాయంట. అయితే అన్న అప్పుడు అది చూసి షాక్ అయిపోయారు. ఇక ఏటీఎస్ స్క్వాడ్ టీం అన్నకి ఏమో వాళ్ళ రిమాండ్లో తీసుకొని వెళ్ళిపోయిందంట. అంటే అసలు ఎట్లా పరిచయం బిజినెస్ డీల్స్కి సంబంధించి అంటున్నారు? గుజరాత్లో ఉన్న వాళ్ళతో మీ బ్రదర్ మొయినుద్దీన్కి ఎలా పరిచయం? డాక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి అసలు ఎందుకు ఈ బిజినెస్ చేయాలన్నటువంటి ఆలోచన చేసి ఇక్కడ మీరు ఉంటున్నటువంటి నివాసానికి సంబంధించి ఇక్కడ ఈ రాజేంద్ర నగర్లో
మనకు అంటే మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఏదో రెసిన్ తయారు చేసి ఆ రెసిన్ ద్వారా టెంపుల్స్ అలాగే పబ్లిక్ ప్లేసెస్లో వాటర్లో కలిపి పాయిజనేటెడ్గా తయారు చేసి కిల్ చేయాలన్నటువంటి ఆలోచనలతోనే ఒక కుట్ర ప్లాన్ చేసినటువంటి విషయాలకు సంబంధించి కూడా ఈ విషయం కూడా తెలుస్తోంది. ఏం చెప్తారు, ఇక్కడ ఏమైనా యాక్టివిటీస్ అట్లాంటికి సంబంధించి ఏమైనా ఉన్నాయా? అది ఒక వైపు తీసుకో వెళ్ళడానికి చూస్తున్నారు మీడియాలో. టెంపుల్స్ అని టెంపుల్ మాత్రమే పెడుతున్నారు, ఎందుకంటే అది హిందూస్ అక్కడ ఒక సెన్సిటివ్ ఇష్యూ చేయడానికి అలా చెప్తున్నారు. కానీ అలాంటిది ఏం ఇక్కడ అన్న రైజిన్ తీసుకుని వచ్చారు, అది ఆయిల్ తీశారు. కానీ ఇలాంటిది అన్నలో మనకి ఏం అనుమానం రాలే. అన్న ఏదో చేస్తున్నారు, ఏదో పెద్ద ప్లాన్ ఉంది దాని వెనకాల. ఒట్టిగా ఇది బిజినెస్కి ఎలా చేస్తారు మనం అలాగే చేశారు. చేసి నార్మల్గానే ఉన్నారు, మనకి ఎవరికి ఏం అనుమానం రాలే. అన్నకి చూస్తే కూడా అలా కనిపించట్లే. ఇప్పుడు కూడా మనం ఆలోచిస్తే కూడా అన్న ఏదో ప్లాన్ చేసినట్టు అలా చేశాడో ఏమో అని మనకి ఇప్పుడు కూడా గుర్తు రావట్లే. సో మీ ఇంటి దగ్గర మీరుంటున్నటువంటి ఇంటి దగ్గరకు వచ్చి ఏమేమి సీజ్ చేశారు, వేటిని తీసుకొని వెళ్ళిపోయారు, మీకు లాస్ట్ సారిగా వచ్చినప్పుడు ఏం చెప్పి వెళ్ళారు? లాస్ట్ సారి వాళ్ళు వచ్చిన తర్వాత నాకు కాల్ చేశారు. నేను కిందకి వచ్చి వాళ్ళని పైకి తీసుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళని చూపించా ఏమేమి ఉన్నాయో. అది వాళ్ళు రికార్డ్ చేసుకొని మొత్తం నా సైన్ తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. ఐటమ్స్ ఏం తీసుకెళ్ళారు? ఐటమ్స్ అదే రైజిన్ పల్ప్, అది కోల్డ్ ప్రెస్ ఆయిల్ మషిన్, ఎసెటాన్ బాటిల్స్ అది తీసుకొని వెళ్ళారు. గుజరాత్ నుంచి ఒక బిజినెస్ డీల్ అంటూ కూడా వచ్చినటువంటి వ్యవహారంలో భాగంగానే ఆయన ఒక రెజిన్ తయారు చేయడం జరిగింది. ఆ తర్వాత దాన్ని డీల్ని అమ్మకంలో భాగంగా తీసుకెళ్లి అమ్ముతున్నప్పుడే ఇది యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్కి తెలిసి ఆయన్ను రిమాండ్ చేసి ఆ తర్వాత తనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటూ కూడా వాళ్ళ బ్రదర్ ఫారూఖీ తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ అమర్తో రత్నకుమార్, రాజేంద్ర నగర్.